నీకు దుర్యోధనుడి గురించి తెలుసుకోవక్కర్లా, కర్ణుడి గురించి తెలుసుకోవక్కర్లా, పాండవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మహాభారతం యొక్క సారాంశం ఏమిటి, ఎందుకోసం ఈ గొప్ప ఇతిహాసం మనకి అందింపబడింది అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే ఈ కుక్క కథ తెలుసుకోండి ఫస్ట్. ఇది తెలుసుకుంటే భారత సారాంశం అర్థమయ్యింది. ఏంటి ఆ కుక్క కథ అనంటే, సరమ అని ఒక కుక్క. జనమేజయుడు ఆయన తమ్ముళ్ళు ముగ్గురు కలిసి ఒక గొప్ప సత్రయాగం చేస్తున్నారు. సత్రయాగం అంటే చాలా దీర్ఘకాలం గడిచేటువంటి, ఓ సంవత్సరం, 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు అట్లా జరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఏదో 2 రోజులు 3 రోజులు ఉండేది కాదు సత్రయాగం అంటే. సో ఇన్ని ఓ సంవత్సరాల తరబడి నడిచేటువంటి యాగం కాబట్టి దాన్ని సత్రయాగము అంటారు. సరే, అలాంటి ఓ యాగం చేస్తున్నారు వీళ్ళు. ఈ యాగం చేస్తుంటే ఈ సరమ అనేటువంటి కుక్క యొక్క పిల్ల, సారమేయుడు వాడి పేరు, ఆ కుక్క పిల్ల అక్కడికి పోయింది. పోతే మరి సాధారణంగా ఇట్లాంటి యజ్ఞాలు యాగాదులు జరిగేటువంటి ప్రాంతానికి కుక్కలు వస్తే తరివేస్తారు కదా. వీళ్ళు ఆ కుక్కను కొట్టారు. కొట్టేసరికి ఈ కుక్క ఏడ్చుకుంటూ పోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. మా అమ్మ నన్ను ఇట్ట కొట్టారు. పాపం తల్లికి మరి ప్రేమగా, అయ్యో అమ్మ నిన్ను ఎందుకు కొట్టారు, నువ్వేదో తప్పు చేసి ఉంటావు. మనం అంటుంటాం కదా కుక్క బుద్ధి అని చెప్పి, అన్నీ పోయి నాకటం, వాసన చూడటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే వాడిదంతా కుక్క బుద్ధి అండి అంటాం మనం కదా. అలాగ నువ్వేదో అక్కడ యజ్ఞాలకి పెట్టినటువంటి కొన్ని వస్తువులు, ఆ పూజా ద్రవ్యాలు ఏవో అక్కడ పెట్టుంటారు వాళ్ళు, నువ్వు అక్కడికి పోయి ఏదో వాసన చూడటమో నాకటమో చేసుంటావు నువ్వు, అందువల్ల నిన్ను కొట్టుంటారు వాళ్ళు అనంటే, అప్పుడు ఈ కుక్కపిల్ల ఏడుస్తూ చెప్పింది, అమ్మ నేను ఏమీ ముట్టుకోలేదు అక్కడ అని చెప్పింది. అనేసరికి మరి ఏమీ ముట్టుకోకపోతే వాళ్ళు నేను ఎందుకు కొట్టారు, ఏం అవసరము, కొట్టాల్సినటువంటి అవసరము పోయింది. కుక్క సరమ వెళ్ళి అడిగింది వాళ్ళని, ఏమయ్యా నా బిడ్డ ఏం తప్పు చేశాడు, ఎందుకు కొట్టారు మీరు? అనవసరంగా ఇతరులని హింసించటం ఎంత ఘోరమైనటువంటి విషయము అని చెప్పి. అంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ధర్మం ఉంటుందండి. ఆ ధర్మానికి విరుద్ధంగా చేస్తే అది దండనీయమైనటువంటి అపరాధం. ఇప్పుడు అన్ని జంతువులు కూడా మనుషుల్లాగా ప్రవర్తించలేవుగా, వాటికి కూడా ధర్మశాస్త్రం ఒక పద్ధతి చెప్పింది మనకి. ఏమని, కుక్కుట పక్షవాతేన శ్వాదృష్టాండం ప్రదూషయేత్తనంది. కోడి గనక ఉంటే, కోడి తన రెక్కలు ఇట్లా గనక కొట్టింది అంటే అది దోషమట. ఏంలే మనం గనక సాధారణంగా చూసాము అని అంటే, కోడి ఈక నిండా ఎక్కడెక్కడ దుమ్ము ధూళి అంతా ఉంటుంది. అది ఇట్లా గనక విధులిచ్చిందంటే ఆ దుమ్ము చుట్టూతా ఉండే వస్తువుల మీద పడి అన్నీ నాశనం అవుతాయి. అందుకని దోషం అన్నారు. కుక్క అన్నాన్ని ముట్టినా, దాని దగ్గరికి పోయి చూసినా, వాసన చూసినా కూడాను అది దోషము అని చెప్పారు. ఇట్లా కొన్ని దోషాలు ఉంటాయి. మరి మా బిడ్డ అట్లాంటివి ఏమీ చేయలేదు కదా, ఏమీ చేయనప్పుడు మీరు ఎందుకని దాన్ని హింసించారు అని చెప్పి అంటూ, అకారణంగా నా బిడ్డని హింసించావు కనుక నీకు కూడా అనుకోనటువంటి ఒక ఆపద వచ్చి పడి నువ్వు నాశనం అయిపోతావని చెప్పి జనమేజయుణ్ణి కూడా శపించేసింది ఆ కుక్క పిల్ల. మనకు కొంత విచిత్రంగా అనిపించవచ్చు, ఒక కుక్క పిల్ల పోయి జనమేజయుణ్ణి శపించటం ఏమిటి అని. ఇక్కడే మనకి ఈ రహస్యమంతా కూడాను మనకి చెప్పేటువంటివి ఇలాంటి విషయాలు ఈ కథల ద్వారా మనకి తెలియజేసేటువంటి రహస్యం ఇది. నీ దగ్గర తప్పు లేనప్పుడు అది ఏ విధమైనటువంటి జీవి అయినా కూడా దానికి అన్ని రకాలైనటువంటి యోగ్యతలు ఉంటాయని,
తప్పు చేసినటువంటి వాడు ఎంత మహాత్ముడైనా ఎంత గొప్పవాడైనా వాడు నిందనీయుడు, వాడు శిక్షార్హుడవుతాడని చెప్పి తెలియచేయటమే ఈ కథలో ముఖ్యమైనటువంటి విషయం. అకారణంగా హింసించటం అనేటువంటిది అతి నీచమైనటువంటి పని. ఈ విషయం మనకి తెలియచేయటమే మహాభారతం యొక్క ఉద్దేశ్యం కనుక ఈ కథతో మొదలుపెట్టారు మనకి మహాభారతాన్ని.